ఏ ఒక్కరైనా బ్రతకాలన్నా, మానవ మనుగడ సాగాలన్నా దేవుని కృప తప్పనిసరి. దేవుని కృప లేకపోతే ఏ ఒక్కరు కూడా బ్రతకలేరు. అనుకుంటారు మన సొంత శక్తి, సొంత బలంతోనే బ్రతుకుతున్నాము అని అనుకుంటారు కానీ అది కాదు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఆత్మతోనే మనం నడిపించబడతాం. ఈ 136 కీర్తనలో దేవుని కృప గురించి ఎంత చక్కగా వివరించబడిందంటే 26 వచనాలు ఉంటే ప్రతి వచనంలో దేవుని కృప నిరంతరము నిలిచినని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ప్రతి మానవుడి మీద కూడా దేవుని కృప నిరంతరము నిలుస్తుంది. మనం దేవునికి లోబడేటప్పుడు, దేవుని మాట వినేటప్పుడు, దేవుని మాటను విని వనికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప నిరంతరము మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన, అలాగే మన పిల్ల తరాలపైన నిత్యము నిలుస్తుంది. ఇది వాస్తవం. ఇందులో ఏది కూడా పొర్లిపోదు. ఎందుకంటే దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే ఆయన కృప నిరంతరము నిల్చును. ప్రతి ఒక్కరు దేవుని కృప రెక్కల నీడలో దాచిపెట్టబడి ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృపా కనికరం, ఆయన వాత్సల్యత. దేవుని వాత్సల్యత నూతనముగా అనుదినము మనపైన పుట్టిచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే కదా, మరి మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే.